Hello people, good morning. Welcome back to my channel. This is Rosa Shomalik. So ఈ వ్లాగ్ అయితే మీరు కంప్లీట్గా చూసి తీరాల్సిందే. మా బాబుగాడు యాన్యువల్ డే సెలబ్రేషన్స్ అన్నీ ఈ వ్లాగ్లో అయితే నేను ఇంక్లూడ్ చేశాను. సో నైస్ ఆఫ్ స్కూల్ అండి. స్కూల్ నాకు ఎంత నచ్చిందంటే అసలు నేను అది 1000 times చెప్పిన చాలా తక్కువ. సో దానికన్నా ముందు ఆ రోజే బాబుగడికి వ్యాక్సిన్ కూడా చిన్నోడికి. సో వ్యాక్సిన్ కోసం అని చెప్పేసి అంగన్వాడీ సెంటర్కి తీసుకెళ్ళాను. మళ్ళీ నెక్స్ట్ లాస్ట్ టైం ఫస్ట్ వేసాము. నెక్స్ట్ మళ్ళీ ఏప్రిల్ 1 సో ఇక్కడ హర్షిత్కి అయితే సెకండ్ డోస్ వ్యాక్సిన్ వేయిస్తున్నాం అనమాట. సో వ్యాక్సిన్ వేయించేసిన తర్వాత అక్కడ వెయిట్ అండ్ హైట్ కూడా చెక్ చేసుకొని అప్పుడు రిటర్న్ ఇంటికి వస్తాము. మీరు నన్ను అబ్జర్వ్ చేస్తే నేను చాలా డిస్కంఫర్ట్ ఫీల్ అవుతున్నాను కదా. ఏం లేదండి, నెక్ అయితే పట్టేసింది. అది 1 or 2 daysలో సెట్ అయిపోద్ది అని అనుకున్నాను. బట్ 7 to 10 days అలాగే ఉండిపోయింది ఆ నొప్పు. ఆ స్ట్రగుల్ చూడడానికి చిన్నది అనిపిస్తుంది కానీ చాలా పెయిన్ అండి బాబు. నెక్ అయితే ఎటు నేను తెప్పలేకపోయేదని నాకు నేనుగా సెల్ఫ్ ఎక్సర్సైజ్ చేసుకొని అలాగా దానికి అదే మళ్ళీ సెట్ అయిందనమాట. అండ్ ఇక్కడైతే హర్షిత్ వెయిట్ 5.3 ఉందనమాట. అంటే 5 kgs 300 grams. సో తన ఏజ్ ప్రకారం తన వెయిట్ అయితే యాజ్ ఆఫ్ నో గుడ్ అని చెప్పేసి చెప్పారు. అండ్ ఇక్కడ హైట్ కూడా చెక్ చేయించుకొని ఇంటికైతే రిటర్న్ వెళ్ళిపోయాం అనమాట. సో ఇంటికి వెళ్ళి దాని తర్వాత గోపతి బాబుని రెడీ చేసి గోపతి బాబుని 2 o'clock కల్లా ఆ రోజు మధ్యాహ్నం 2 గంటలకల్లా నన్ను అక్కడ స్కూల్ దగ్గర డ్రాప్ చేయమని చెప్పారు. ఐ మీన్ వాళ్ళు వెన్యూ ఎక్కడ ఇచ్చారో అక్కడ డ్రాప్ చేయమని చెప్పారనమాట. సో మీన్వైల్ మా వాడు మార్నింగ్ డ్యాన్స్ రోజు అనమాట. ఇంటికి వచ్చిన తర్వాత ఫుల్ డ్యాన్స్ వేస్తూనే ఉన్నాడు. సో నాకు ఒకటి అర్థమైందండి, వాడికి స్పెషల్గా డ్యాన్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు ద టీచర్స్ అండ్ డ్యాన్స్ టీచర్స్ కూడా వాళ్ళు చాలా బాగా నేర్పించారు. ఈ కంప్లీట్ వ్లాగ్ చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. సో కిడ్స్ అంత నీట్గా డ్యాన్స్ వేశారు అంటే అది ఇంపాసిబుల్ అనమాట. అంటే ప్లే స్కూల్ కిడ్స్ కూడా మావాడనే రిమైనింగ్ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఇంకా డిఫరెంట్ ఏజెస్లో ఉన్నవాళ్ళు ఆ స్కూల్ అయితే ప్లే స్కూల్ టు 5th standard. సో టిల్ నా 4th ఉంది. ఈ ఇయర్ 5th కూడా యాడ్ అవుతుంది అనమాట. సో డ్యాన్స్ అయితే చాలా బాగా వేశారు. ఇదంతా మేబీ టీచర్స్ వల్ల కానీ అక్కడున్న డ్యాన్స్ టీచర్స్ వల్ల వాళ్ళే పెట్టిన ఎఫర్ట్ అని చెప్పేసి నీట్గా కనిపిస్తుంది అనమాట. అండ్ ఈ వ్లాగ్ నా ఛానల్కి కొత్తగా వచ్చి చూసే వాళ్ళకి బాబు అయితే ప్లే స్కూల్ చదువుతున్నాడు అనమాట. సో శాంతినికేతన్ స్కూల్. సో నేను మళ్ళీ ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే సో కొత్తగా నా వీడియోస్ వాచ్ చేసే వాళ్ళకి నీట్గా అర్థమవుతుందని చెప్పేసి. అండ్ నేను మా వారు మా పిన్ని మా అమ్మగారు మా చిన్నోడిని తీసుకొని మరీ వెళ్ళాము. ఎందుకు అంటే అంత చిన్న ఏజ్లో బాబుని తీసుకొని వెళ్ళడమా అని ఎవరికైనా అనిపించవచ్చు. బట్ గోపతికి ఇది ఫస్ట్ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ అనమాట స్టేజ్ మీద. అది యాజ్ ఏ పేరెంట్స్గా ఎంత వాల్యుబుల్లో ఎవరికి అసలే ఎక్స్ప్రెస్ చేయలేము. అండ్ ఎక్స్ప్రెస్ చేసే అవసరం కూడా లేదు. జడ్జ్ చేసే పీపుల్కి నేను అస్సలు ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వదలుచుకోలేదు. సో వాడు మాకు ఎంత ఇంపార్టెంటో వాడు డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ కానీ వాడు ఈ ఏజ్ అన్నది మళ్ళీ రాదు వాడికి. మేము ఇప్పుడు బాబు కొద్ది పెద్ద అయ్యాక వెళ్దాము అనుకుంటే వాడు ఫస్ట్ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ ఫస్ట్దే అనమాట. ఆడపిల్ల ఎక్కడున్నా అదొక అందం. సో ఇక్కడ ఒక క్లిప్ రాగి ఎందుకు వదిలేసానంటే మా వారు బంగారు తెల్లల్లో రెడీ అయ్యారు అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు వెళ్ళారు కదా ఆడపిల్లలు, వాళ్ళు నిజంగా చాలా క్యూట్గా డ్యాన్స్ కూడా చేశారండి. నిజంగా వీళ్ళు ఎక్కడున్నా ఒక స్పెషల్ అట్రాక్షన్ అనమాట. నిజంగా ఇంటికి ఆడపిల్ల లేకపోతే ఆ కళే ఉండదు. నేను మా వారు కూడా బయటికి మా వారు ఎక్స్ప్రెస్ చేసినా చేయకపోయినా నాకు తెలుసు పర్సనల్గా ఆయనకు ఆడపిల్ల అంటే ఎంత ఇష్టమో. బట్ దేవుడు ఏం చేసినా దాని వెనకట్ల ఒక పర్టికులర్ రీజన్ ఉండే ఉంటుంది. సో మాకు ఆడపిల్లని ఇవ్వకపోవడానికి రీజన్స్ అతని దగ్గర స్ట్రాంగ్ అయిన రీజన్ ఉండొచ్చు. అండ్ ఇక్కడైతే యాన్యువల్ డే ఫంక్షన్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో శాంతినికేతన్ నర్సీపట్నం లోకల్లో ఉన్న వాళ్ళందరికీ తెలుసు.
యాజ్ ఆఫ్ నౌ బెస్ట్ స్కూల్ అని చెప్పొచ్చు ప్లే స్కూల్కి అయితే మాత్రం నాకు తెలిసినంత వరకు. సో నేను గోపతిని జాయిన్ చేసిన తర్వాత వన్స్ ఇన్ ఎ వైల్ కూడా నేను ఎప్పుడూ రిగ్రెట్ ఫీల్ అవ్వలేదండి. చాలా చాలా బాగుంది స్కూలు. నేను అది వల్లగుద్ది మరీ చెప్తాను. అండ్ పిల్లలు ఈ యాన్యువల్ డే చూసిన తర్వాత స్కూల్లో నాకు ఇంకొద్దిగా హైప్ పెరిగింది. అసలు ప్లే స్కూల్ అంటే నాట్ అబౌట్ స్టడీస్ అండి, వెళ్ళి చదివేస్తారు లేదా ఏదేదో నేర్చేసుకుంటారు, ఇవన్నీ కాదు. నాకు కావాల్సింది వాడు నలుగురితో కమ్యూనికేట్ అవ్వడం, అన్నీ నేర్చుకోవడం, వాడికి వాడు సెల్ఫ్గా ఎలా ఉండాలి అని. యాజ్ ఏ పేరెంట్స్ మనం ఏం చెప్పినా వాళ్ళకి ప్యాంపరింగ్లో చెప్తాము. సో వాళ్ళకి అస్సలు అర్థమవుదు. కానీ స్కూల్కి వెళ్ళి టీచర్స్ అండర్లో ఏం చెప్పినా వాళ్ళు వింటారు, చాలా జాగ్రత్తగా నేర్చుకుంటారు. సో నేను బిఫోర్ టీచర్గా వర్క్ చేశాను కాబట్టి వాళ్ళ సైకాలజీ నాకు ఇంకా బాగా తెలుసు. సో దట్ నేనైతే ప్లే స్కూల్ జాయిన్ చేయాలి అని ఫిక్స్ అయ్యే ఆ బెస్ట్ స్కూల్ అని నాకు అనిపించి నేను జాయిన్ చేశాను. సో టిల్ నౌ ఐ డోంట్ హ్యావ్ ఎనీ రిగ్రెట్స్ రిగార్డింగ్ దట్. సో శాంతినికేతన్ స్కూల్ ఆర్గనైజ్ చేసేది ఒక లేడీ మేడం అనమాట, శిరీష మేడం అని. లొకాలిటీలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. నాకు తెలిసి ఆ మేడం ఇండిపెండెంట్గా స్కూల్ అలా రన్ చేయడం ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఈజీ టాస్క్. ఒక వకీల్ షాప్ మూవీలో ఒక సాంగ్ ఉంటుంది కదా, నిజంగా ఇలాంటి టైం వచ్చినప్పుడు ఒక అమ్మాయి ఇండిపెండెంట్గా ఏ పని చేయాలి అన్నా సరే ఇంత స్ట్రాంగ్గా, ఇంత గుడ్ విల్తో చేయడం అన్నది అస్సలు ఈజీ టాస్క్ కాదు. సో ఈ విషయంలో మాత్రం నిజంగా శిరీష మ్యామ్ని అయితే నేను అస్సలు అప్రిషియేట్ చేయకుండా ఉండలేను. తన ఎలాంటి కంప్లైంట్ ఇచ్చినా లేదా ఏది చెప్పినా కూడా చాలా చాలా బాగా రన్ చేస్తున్నారు స్కూల్ అని నాకు పర్సనల్గా అనిపించింది. అండ్ ఇక్కడైతే ప్రతి క్లాస్ స్టూడెంట్స్ వచ్చి వాళ్ళ స్టైల్లో చాలా చాలా బాగా డ్యాన్స్లు వేశారండి. నాకైతే క్యూట్ అనిపించింది. పెద్దోళ్ళు చెప్తే ఫాలో అయ్యేది ఒకలాగా ఉంటుంది, కానీ చిన్నపిల్లలు అంత పర్ఫెక్ట్గా డ్యాన్సింగ్ చేయడం, ఇన్ కేస్ వాళ్ళు మిస్టేక్ చేసినా కూడా అదొక క్యూట్నెస్. అండ్ మా వాడి డ్యాన్స్ కోసం నేనైతే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను అనమాట. చూడలేదు, చేసేస్తాడంట మనల్ని చూస్తే. అండ్ ఇక్కడైతే నా వాయిస్ రాగా వదిలేశాను, ఎందుకంటే నిజంగా నేను వాడికి వీడియో తీయడం కాదు, ఆ టైంలో నాది మా వారిది వీడియో ఎవరైనా క్యాప్చర్ చేసి ఉంటే మా హ్యాపీనెస్ ఎలా ఉండేదో తెలిసేది. అండ్ ఇక్కడ చూసారు కదా, ఏం ఐడియా కదండి. సింబాలిక్గా ప్లే స్కూల్ అంటేనే టీచర్స్కి మదర్ తర్వాత కిడ్స్కి టీచరే సెకండ్ మదర్ అనేసి అంటారు కదా. సో సింబాలిక్గా ఈ ఒక్క డ్యాన్స్తో అది చూపించేశారండి. నిజంగా ఈ ఐడియా ఎవరికి వచ్చిందో ఏంటో నాకు తెలియదు, కానీ నేనైతే నించొని క్లాప్స్ కొట్టానండి. నిజంగా సూపర్ 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 అనమాట. ఎందుకంటే మనం కిడ్ని ఒకసారి స్కూల్కి పంపించిన తర్వాత సో టీచరే మదర్ టీచరే మెయిన్ రోల్ ప్లే చేస్తుంది, అది అందరికీ తెలిసిన విషయమే. అండ్ హియర్ నిజంగా వావ్, అసలు ఎన్నిసార్లు చెప్పినా అది తక్కువే. నాకైతే ఈ పెర్ఫార్మెన్స్ అయితే చాలా చాలా నచ్చింది. ముక్కు సపరించేస్తుంది. కింద చూస్తున్నా. అండ్ నెక్స్ట్ పర్ఫార్మెన్స్ వచ్చేసి
డిఫరెంట్ స్టేట్స్ యొక్క డ్యాన్సెస్ని తీసుకొని డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అనేవి చేశారనమాట. అండ్ ఇది కూడా చాలా చాలా బాగుంది. అండ్ బిఫోర్ కోపతి బాబుని ఆల్రెడీ స్టేజ్ ఎక్కించి దించేశారు. తను డ్యాన్స్ పెట్టలేదు ఏంటి అని మీకు ఒక డౌట్ వచ్చి ఉండొచ్చు. నాకు తెలియదండి, నేను కూడా ఏంటబ్బా దించేశారని అనుకున్నాను. అప్పుడు మేడంని అడిగితే చెప్పారు నాకు కొద్దిగా వెయిట్ చేయండి, అది కొద్దిగా ఇంకో 2-3 సాంగ్స్ అయిన తర్వాత పెడతారని చెప్పి. మేబీ దానివల్లే నేను ఇంకా 2-3 సాంగ్స్ ఎక్స్ట్రాగా చూడగలిగాను. ఎందుకంటే చిన్న బాబు కదా, కోపతి బాబు సాంగ్ అయిపోయిన వెంటనే వెళ్దామని చెప్పి డిసైడ్ అయిపోయాను. అండ్ ఇక్కడ మా వాడి డ్యాన్స్ అయితే స్టార్ట్ అయిపోయింది, చూసేయండి. అండ్ డ్యాన్స్ ఎలా వేస్తాడో అనుకున్న దానికి ఒక తెర పడింది. ఇంటి దగ్గర ఎన్నిసార్లు వాడు మాకు డ్యాన్స్ వేసి చూపించినా నాకైతే డౌటేనండి. వన్స్ స్టేజ్ ఎక్కిన తర్వాత మినిమం ఒక్క స్టెప్ అన్న వేస్తాడా లేదని చెప్పి నాకు నేను మెంటల్గా ఫిక్స్ అయ్యి వెళ్ళాను. సో యాజ్ ఏ ప్లే స్కూల్ కిడ్ తన అట్లీస్ట్ స్టేజ్ ఎక్కినా అదొక మెమరీ లాగా ఉండిపోద్ది అని చెప్పేసి అనుకొని వెళ్ళాను. కానీ ఎవరైనా చూడకపోతే నేను షార్ట్లో ఆల్రెడీ వాడిది యాన్యువల్ డే రోజే పోస్ట్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. వాడు ఎంత డ్యాన్స్ బాగా చేశాడో తెలుస్తుంది. అండ్ ఆ రోజు ఉమెన్స్ డే అండి, ఆ రోజే వీళ్ళకి డ్యాన్స్ కాంపిటీషన్ యాన్యువల్ డే కూడా జరిగింది. అండ్ డెకరేషన్ వైజ్ కూడా చాలా చాలా బాగుంది. అండ్ ఇది స్టార్ హోమ్స్ ఉంది కదా, అక్కడ ఒక ఫంక్షన్ హాల్లో పెట్టారనమాట, అంత బాగుంది. అండ్ మెనీ మోర్ ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ రాబోతున్నాయి. నా ఛానల్ కానీ మీకు నచ్చినట్లుంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి గైస్. బాయ్ బాయ్.